దావీదు నిత్యము దేవుని ఆరాధికుడుగా ఉన్నాడు. పాటలు పాడుతున్నప్పుడు బొమ్మల్లాగా నిలబడొద్దు. దేవునికి నోరు తెరిచి దేవుని ఆరాధించు. మీ పాపాలు ఒప్పుకొని దేవునికి ఆరాధన చెల్లించు. ఎక్కడైతే ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది. ఎక్కడైతే దేవుని మహిమ దిగి వస్తుందో అక్కడ దేవుని కార్యాలు మొదలవుతాయి. దేవుని బిడ్డ, మీరు బొమ్మలాగా నిలబడితే దేవుని మహిమ దిగి రాదు, దెయ్యాలు వస్తాయి. ఇంకా ఏంటమ్మా చర్చిలో కూర్చున్నావు, టైం అయిపోయింది, వెళ్ళిపోమ్మా, బయటికి వెళ్ళిపోమ్మా, అయిపోయిందమ్మా, మీ ఇంట్లో కనిపెడుతున్నారు, కూరలు వండాలి, అయ్యో పందులో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, సైతాను మీ చెవులని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ వర్షిప్ కాదు. ఇక్కడ లిరిక్స్ వేస్తున్నారు. కొంతకాలం లిరిక్స్ చూడాలి, ఒకసారి పాడిన తర్వాత రెండోసారి లిరిక్స్ చూడాల్సిన పనిలే. మీరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆరాధన అంటే నన్ను చూడడానికి, లేకపోతే పాస్టర్స్ చూడడానికి, ఎవరికి అటెండెన్స్ వేయడానికి రావద్దు. దేవుని మందిరానికి ఎందుకు వచ్చామంటే మీరు దేవుణ్ణి ఆరాధించడానికి. ప్రతి స్థలములో మనం ఏమి చేయాలి? దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించలేని స్థలము ఉండకూడదండి మనకి.